ఈ యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ నాన్న నీ యొక్క కాపుదల్లో భద్రతలో ఉంచి నూతన దినంలోనికి నన్ను మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి వందనాలు. ఈ వేకుజామున మరి స్త్రీలైన మా యొక్క సహోదరులు ప్రభా తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన ఆలకించినావు నాయన. కార్యక్రమం అంతట్లో మీరు తోడే ఉన్నారు తండ్రి, నీకు వందనాలు. పాటల్లో నాయన అపోస్తుల విశ్వాస ప్రమాణంలో బైబిల్ రీడింగ్లో అన్నింటిలో కూడా మీరు సహాయం చేశారు, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవంగల్ దేవా, మీరు నాయన తండ్రి మమ్మల్ని ప్రతిరోజు ఇలాగా జీవాహారం ఇచ్చి కాయకపోతే మా జీవితాలు ఎప్పుడో భ్రష్టత్వం పట్టి ఉండేది ప్రభా, మీరే సహాయం చేయండి. మరి నాయన తండ్రి విత్తబడే వాక్యము నాయన మరి మా అందరికీ నాయన తండ్రి నాయన అది ఎడిఫికేషన్గా ఉండడానికి సహాయం చేయండి. లోబడే స్వభావం దయచండి. దిద్దుబాటును నాయన ఆశ్రయించుకోకుండా ఫాలో అవడానికి సహాయం చేయండి. ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ నాయన సెల్ ఫోను ఛార్జింగ్ అయిపోవడాలు అవి తొలగించండి. ఇంకేది డిస్టర్బెన్స్ లేకుండా చేయండి ప్రభా తండ్రి నాయన. మరి మీరే మమ్మల్ని అందరినీ నడిపించండి యేసయ్యా తండ్రి. నశించిపోతున్న ఆత్మల కొరకు, హింసించబడుతున్న సంఘం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి నాయన. మీరే సహాయం చేయండి. కూడి వచ్చిన వారందరూ ఇంకా రావాల్సిన వాళ్ళు జాయిన్ అవడానికి సహాయం చేయండి యేసు ప్రభా. కోర్ టీం అంతటిని కూడా మీరు నడిపిస్తూ ఉన్నారు తండ్రి, నీకు వందనాలు నాయన. యొక్క తండ్రి నాయన మరి వర్చువల్ నాయన ఫెలోషిప్ నాయన అధినేతను కూడా మీరు కాపాడి మీరే సహాయం చేయమని, ఈ కొద్ది సందులో చేర్చుకోమని నజరేడని శక్తిగల యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మన మధ్య ఉన్న ఝాన్సీ గౌడపాటి గారు స్పీకర్ ని పరిచయం చేస్తారండి. సిస్టర్ ప్లీజ్. ఓకే సిస్టర్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి బాబీ అన్న సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. మధురమైన ఆశ్చర్య కృప రక్షించే దోషినైన నన్ను ఇంతదనకు సురక్షితముగా తెచ్చిన ఆ కృపే దరిచేరేదాకా కాచును. సుపరిచితమైన ఈ పాటలోని మాటలే బావి రత్నాకర్ గారి పరిచయం. రుచిగల ఫుడ్, స్నేహితులు, వేదాంత విద్య, తత్వశాస్త్రం అనగా బావి గారికి మక్కువ. సుందరమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. మరి అన్న రెడీగా ఉన్నారండి. మరి అన్నకి సమయం అప్పగిద్దాము. అందరం మ్యూట్ లోనే ఉంటూ వాక్యాన్ని శ్రద్ధతో విందామండి. గుడ్ మార్నింగ్ అన్న, వెల్కమ్ అన్న. గుడ్ మార్నింగ్ అమ్మా, థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ప్రైజ్ ది లార్డ్ అండి. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేసుకుంటున్నానండి. నా వాయిస్ క్లియర్ గా ఉంది కదండి? క్లియర్ అన్న. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. ప్రైజ్ ది లార్డ్ అండి. మరి ఈరోజు హెబ్రీ పత్రికలో మొదటి 1, 2, 3, 4 అధ్యాయాలు ఎంతవరకు వీలైతే అంతవరకు షేర్ చేసుకుందామని నేను తలంచుకున్నాను. అయితే దానికి ముందున మరి ఈరోజు మార్నింగ్ వాక్యం చదవటం, మరి ఎవ్రీ డే ప్రతిరోజు మన సహోదరులు దేవుని వాక్యాన్ని చదువుతా ఉన్నారు. యోబు గ్రంథం వరకు వచ్చాం. ఈరోజు యోబు గ్రంథంలో కొన్ని మాటలు చదివారు. అయితే దాని గురించి కొన్ని మాటలు పంచుకొని ఆ తర్వాత హెబ్రీ పత్రిక వెళ్దామని నేను తలంచుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దామండి. మహాపరిశుద్ధుడా, మా ప్రియపరులకు తండ్రి, నాయన మీకు స్తోత్రములు, వందనములు. నాయన తండ్రి, నీ రక్తంలో నన్ను కడగండి ప్రభువా. నీ వాక్యమును నాయన తండ్రి పరిచర్య చేయడానికి నాయన నాకు తగిన కృప దయచేయండి, తగిన అంతరంగాన్ని దయచేయండి, తగిన మనసును తగ్గింపును అనుగ్రహించండి అయ్యా. నన్ను వాడుకొనమని వేడుకుంటున్నానయ్యా. మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి, కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ గాడ్. మరి యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే మొన్న నేను ఒక ఇంటర్నెట్ లోని ఒక చిన్న విషయం నేను చదివి చాలా ఆశ్చర్యపోయాను. ఒక ఆవిడ తన చిన్ననాటి అనుభవాన్ని పంచుకుంది. ఏంటంటే, నేను ఇప్పుడు పెద్ద వ్యక్తిని, పెద్ద వయసు వచ్చేసింది నాకు, నేను దేవునిలో యేసుక్రీస్తు ప్రభు విశ్వాసిగా నేను బలంగా ఉన్నాను.
అయితే నా చిన్ననాడు ఒక 8-9 సంవత్సరాల వయసు అప్పుడు మా తండ్రి గారు నన్ను కూర్చోబెట్టి మా కుటుంబంలో దేవుని వాక్యము కుటుంబం అంతా కలిసి రీడింగ్ చేస్తాము. చదవటం అనేది మాకు అలవాటే. అయితే మా తండ్రి గారు నన్ను కూర్చోబెట్టి యోబు గ్రంథం అంతా కూడా చదివేసి వినిపించారు. ఒకే సిట్టింగ్ లో చదివారు ఆ పూర్తి గ్రంథం అంతా. నేను అది చదివి వినిపించినప్పుడు మా తండ్రి గారు నేను చాలా భావోద్రేకాలకి గురయ్యాను. ఆ తర్వాత రోజుల్లో దేవుడు గురించి ఆలోచించటం విషయంలో, తర్వాత శ్రమల గురించి ఆలోచించటం విషయంలో, విషాదాలు, ఎంత భయంకరమైన విషాదాలు అనుభవించాడు యోబు. ఇవన్నీ కూడా నేను దేవుడి గురించి ముఖ్యంగా ఆలోచిస్తా ఉన్నప్పుడు, దేవుడు ఎలాంటి దేవుడు అన్నది ఆలోచిస్తా ఉన్నప్పుడు నేను చాలా నా అంతరంగంలో స్ట్రగుల్ అయ్యాను. ఆ చిన్న బిడ్డగా చాలా నేను దాన్ని కరెక్ట్ గా ఆలోచించుకుంటాం ఎట్లా అన్నది నేను చాలా కష్టపడ్డాను. కానీ ఆ దేవుని వాక్యము తన పని తను చేసుకుంది నా అంతరంగంలో. కాలక్రమేణా నాకు చాలా విషయాలు, చాలా పెద్ద చిత్రం నా అంతరంగంలో తయారైంది. అంతేకాకుండా జీవితాన్ని నేను కనెక్ట్ చేసుకుంటున్న విషయంలో ఎన్నో విషయాల్లో ఈ యోబు పత్రిక మా తండ్రి గారు చదివి వినిపించడం అనేది నాకు చాలా ఉపయోగపడి ఈరోజు నేను నిలకడగా వేరు తన్ని నిలబడటానికి కూడా నాకు అవకాశం వచ్చింది విశ్వాసంలో అని చెప్పి ఆవిడ తన సాక్ష్యాన్ని రాశారు. అయితే యోబు గ్రంథంలో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యోబు మాటలు, యోబు గ్రంథం మొత్తం కూడా యోబు మాటలు, తన స్నేహితుని మాటలు, దేవుని మాటలు. స్నేహితుని మాటలు చాలా ఎక్కువ అధ్యాయాల్లో ఉంటాయి. నిజానికి ఆ రోజుల్లో విజ్డమ్ లిటరేచర్ అని ఉండేది. ఇది అత్యంత పురాతనమైన పుస్తకం మన బైబిల్ గ్రంథంలోని. ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం ఇవి రాయబడిన సమయం ఇంచుమించు అదే సమయంలో యోబు గ్రంథం కూడా రాయబడిందని చెప్పి బైబిల్ పండితులు అంటారు. ఆ సమయంలో యోబు స్నేహితులకి అందుబాటులో ఉన్న కొన్ని మంచి లేఖనాలు, విజ్డమ్ లిటరేచర్, జ్ఞానానికి సంబంధించిన లిటరేచర్, సాహిత్యము వాళ్ళకి అందుబాటులో ఉన్నది. యోబు స్నేహితులు సామాన్యులు కాదు, వాళ్ళు జ్ఞానులు, దైవ జ్ఞానం కొంత కలిగిన వారు వాళ్ళు. అయితే వారి మాటలు అధ్యాయాలు మాట్లాడేవారు. వారు వచ్చింది యోబుని కంఫర్ట్ చేయడానికి, ఆదరించడానికి. కానీ వారి యొక్క మాటలు అనేకమైన మాటలు మాట్లాడారు వారు యోబు శ్రమ గురించి, యోబు గురించి. వారు మాట్లాడిన ఆ అధ్యాయాలు మాట్లాడినారు కదా, వాళ్ళ యొక్క మాటల సారాంశం ఏంటంటే, యోబు ఏదో పాపం చేశాడని, ఆ పాపం మీద గుర్తించి దేవుని దగ్గర ఒప్పుకోవాలని, అదే సారాంశం. కానీ ఆ నలుగురు స్నేహితుల్లో ఏ ఒక్కరి దగ్గర కూడా దేవుని కౌన్సిల్ లేదు. దేవుని కౌన్సిల్ అంటే అసలు దేవుడు వారికి బయలుపరచలేదు యోబు ఎందుకు శ్రమ పడుతా ఉన్నాడని. మామూలుగా చూస్తే నిజానికి యోబుకే తెలియదు యోబు ఎందుకు శ్రమ పడుతున్నాడని. ఎవరికి బయలుపరచలేదు దేవుడు. యోబు గ్రంథం రాసే సమయానికి ఆ గ్రంథకర్తకి బయలుపరచడం అనేది జరిగింది. మనం దేవునిని నమ్మే విషయంలో కొన్ని విషయాల గురించిన జ్ఞానం మనకు అవసరం లేదు. we don't need any prerequisite knowledge. ముందుగా కొంత జ్ఞానం అవసరం లేదు. మన జీవితం గురించి ఎటువంటి జ్ఞానం మనకు అవసరం లేదు దేవుణ్ణి నమ్మటానికి. క్యాలెండర్స్ లోనో, వాగ్దానాలలోనో, కొన్ని వాల్ హ్యాంగింగ్స్ మీద యోబు గ్రంథం నుంచి మాటలు కానీ నాకు కనపడినప్పుడు
నేను కొద్దిగా జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే ఆ మాటలు ఒకవేళ యోబు యొక్క స్నేహితులు మాటల్లో నుంచి తీసి రాసిన మాటల, దేవుని వాక్యంలో డిస్క్రిప్టివ్ పోర్షన్స్ ఉంటాయి, ప్రిస్క్రిప్టివ్ పోర్షన్స్ ఉంటాయని మనం ఎరిగి ఉన్నాము. వివరణ, ఒక కథ కోసము వివరణ ఇచ్చే వాక్య భాగాలు ఉంటాయి. దాంట్లో నుంచి మనము ఒక ఒక వైద్యుడు మందులు రాసినట్టు ప్రిస్క్రిప్షన్, ఆ యొక్క వైద్యుడు మందులు రాస్తే ఏ విధంగా రాస్తారో అలాగా కొన్ని నియమాలు, కొన్ని పాటించవలసినవి, తీసుకోవాల్సిన వాక్య భాగాలు ఉంటాయి. వివరణ ఇచ్చే వాక్య భాగాలు, దాంట్లో నుంచి నియమాలు తీసుకొని పాటించవలసిన వాక్య భాగాలు, రెండిటి మధ్య వ్యత్యాసం మనం కనిపెట్టాలి. ఇక్కడ యోబు గ్రంథంలో యోబు జీవితంలో జరిగిన సంపూర్ణ సన్నివేశం అంతటిని కూడా వివరిస్తూ మొదటి నుంచి చివరి వరకు కూడా ఆయన, ఆ గ్రంథకర్త రాశాడు. అందుకనే ఆ తండ్రి గారు ఆ చిన్న పాపకి 1 సిట్టింగ్ లో మొత్తం చదివి వినిపించాడు. సో చివరికి వచ్చేసరికి యోబుని దేవుడు గద్దిస్తాడు. నేను ఈ లోకాన్ని, సృష్టిని పరిపాలిస్తున్న నా పరిపాలన గురించి నీవు నీ శ్రమని కొద్దిగా అర్థం చేసుకునే విషయంలో నా పరిపాలన కూడా టచ్ చేశావు యోబు. 2 భయంకరమైన మృగాలు ఉన్నాయి, నువ్వు వాటిని కంట్రోల్ చేయగలవా? నువ్వు కంట్రోల్ చేయగలవు. అలాంటప్పుడు నువ్వేం కంట్రోల్ చేయగలవు యోబు? నా పరిపాలననే క్వశ్చన్ చేసే ఆ ఏరియాని తాకావు. నీ శ్రమను అర్థం చేసుకునే ఆ తొందరపాటులో కొద్దిగా ఎక్స్టెండ్ అయ్యావు. నా పరిపాలనని లోటుందనుకున్నావు, నా న్యాయాన్ని కాస్త శంకించావు. అదొక్కటే యోబులో దేవుడు చూపించిన, దేవుడు కనుగొనిన తప్పిదం. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ గురించి ఏమన్నాడంటే, వాళ్ళు నా దగ్గర నుంచి తీసుకొని మాట్లాడలేదు కనుక నా ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది కనుక నువ్వు ప్రార్థన చేయమన్నాడు. ఈ అధ్యాయాలు మాట్లాడతారు వాళ్ళు మాట్లాడిన వాటిల్లో కొన్ని సత్యాలు ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి, జనరల్. మరి దేవుని యొక్క ఆర్థడాక్సీ అంటే దేవుని గురించిన ఆ యొక్క సాంప్రదాయం, ఆ యొక్క సనాతన ధర్మం, మన దేవుని గురించిన సనాతన ధర్మాన్ని చాలా తక్కువ లెవెల్కి తీసుకొచ్చేసారు వాళ్ళు స్నేహితులు. దాన్ని తక్కువ లెవెల్కి తీసుకురాకూడదు. ఈ స్నేహితులు ఎలాంటి వాళ్ళంటే, మన క్రైస్తవ సమాజంలో ప్రతి ఒక్కడి శ్రమ వెనక రీజన్ ఏంటో నాకు తెలుసు అనుకునే బ్యాచ్ ఉంటారు. మనం శ్రమలు పడుతుంటే, మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే, మనం ఎందుకు శ్రమలు పడుతున్నామో వాళ్ళకి తెలిసిపోయింది అనుకునే బ్యాచ్ ఉంటారు. ఇలాంటి వాళ్ళు అనమాట ఈ ఫ్రెండ్స్. దేవుడు బయలుపరిస్తే తప్ప ఎవరికి అర్థం కాదు మన గురించి. ఒకవేళ దేవుడు బయలుపరిస్తే, దేవుడు నాకు బయలుపరిచారు అని చెప్పగలిగిన ధైర్యం ఉండాలా ఆ విశ్వాసికి. అలా ఉండదు. అందుకనే ప్రవచనాలు 2-3 పెద్దలు వివేచించాలని వాక్యం సెలవిస్తుంది. ఎవరైనా ప్రాఫెసీ ఈజ్ ఎ వండర్ఫుల్ గిఫ్ట్. ఏ ప్రాఫెసీ? గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ, నాట్ ద ఆఫీస్. ప్రవచన వరము వేరు, ప్రవచన కార్యాలయం వేరు. ప్రవచనము అనేది మంచి గిఫ్ట్. ఇట్స్ మోర్ ప్రిఫర్డ్. పౌలు అంటాడు, దాన్ని ప్రిఫర్ చేయమంటాడు, దాన్ని కోరుకోమంటాడు, మంచిది. కానీ ప్రవచన వరాన్ని వాడినప్పుడు దానిని వివేచించవలసిన బాధ్యత కొంత సీనియర్స్కి ఉంది. ఎందుకంటే ప్రవచన వరం వాడేవాళ్ళు, ఆ యొక్క ప్రవచన వరం వాడేవాళ్ళు తప్పిదాలు చేయడానికి, సొంత హృదయం నుంచి మాట్లాడటానికి ఎంతైనా అవకాశం ఉంది, యోబు స్నేహితుల వలె. సో ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుందాం. మరి ఒక 3-4 రోజులు మనం చదువుతాం యోబు గ్రంథంలో ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యోబుకు గాని యోబు స్నేహితులకు గాని దేవుడు బయలుపరచలేదు అసలు పరలోకంలో ఏం జరిగింది, యోబు శ్రమకి మూల కారణం ఏంటి అన్నది యోబు గ్రంథం రాసేంత వరకు ఎవరికి తెలియదు. యోబుకు కూడా తెలియదు. కానీ యోబు ఏం చేశాడు?
ఒక చిన్న తప్పు చేశాడు. దాన్ని పాపం అని దేవుడు అంటలేదు, పాపం కాదని అంటలేదు, కానీ గద్దించాడు యోబుని. నా యొక్క నీతి న్యాయములను నేను ఈ సృష్టి యావత్తును పరిపాలించే గవర్నెన్స్ ని నువ్వు శంకించావు. ఎందుకు శంకించావంటే నీ శ్రమని నువ్వు అర్థం చేసుకునే ఆ యొక్క ప్రక్రియలో కొద్దిగా హద్దులు దాటావు. ఎలా హద్దులు దాటావు యోబు? నా యొక్క పరిపాలన, నా న్యాయాన్ని శంకించు అని గద్దిస్తాడు 42వ అధ్యాయం వచ్చేసరికి. అది పర్సనల్ గా మాట్లాడాడు. పర్సనల్ అంటే హార్ట్ టు హార్ట్, హృదయాన్ని నుంచి హృదయానికి మాట్లాడు. భయంకరమైన శ్రమ జరుగుతున్నప్పుడు యోబు యాష్టపోయి కష్టంతో మాట్లాడిన మాటల్లో ఉన్న దోషాన్ని చూపించి ఇంకా కొద్దిగా అగ్ని లాంటి పరిశుద్ధత అతికించాడు యోబుకి. నా న్యాయాన్ని శంకించకుండా జీవించడానికి బాగుంటుంది నువ్వు అని అన్న ఉద్దేశం. అయితే ఫ్రెండ్స్ మాట్లాడిన మాటలు మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ విషయంలో. వాళ్ళకి విజ్డమ్ లిటరేచర్ ఉంది, మరి సామాన్యమైన ప్రత్యక్షత కలిగిన వాళ్ళు జనరల్ రెవల్యూషన్ కలిగిన వాళ్ళు. దేవుని గురించి జనరల్ రెవల్యూషన్ చాలా మందికి ఉంటది. మరి ప్రతి మతంలో కూడా సత్యాన్ని గురించిన స్పార్క్స్ ఉంటాయి. థామస్ ఎక్వైనస్ అనే ఒక గొప్ప థియోలోజియన్ 12వ శతాబ్దంలో క్యాథలిక్ సంఘము, ప్రొటెస్టెంట్ సంఘాలందరూ కూడా ఇద్దరు కలిసి ఘనపరిచే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు థామస్ ఎక్వైనస్. అగస్టిన్ తర్వాత చాలా ఎక్కువగా మరి ఆయన యొక్క లిటరేచర్, సాహిత్యాన్ని, ఆయన యొక్క థియాలజీని ఫాలో అయ్యి షేప్ చేయబడిన ఒక గొప్ప దేవుని సేవకుడు థామస్ ఎక్వైనస్. ఆయన ఏమన్నాడంటే, ప్రతి ఫిలాసఫీలో, ప్రతి మతంలో దేవుని యొక్క సత్యాన్ని గురించిన స్పార్క్స్ ఉంటాయి, కిరణాలు ఉంటాయి, స్పార్క్స్. అయితే రక్షణ మాత్రం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంది. సాల్వేషన్, మనకి సాల్వేషన్ కావాలి. సత్యం గురించిన స్పార్క్స్ సరిపోవు. కనుక నువ్వు ఫిజిక్స్ చదివినా, ఏ మతం చదివినా, ఏ యొక్క ఫిలాసఫీ చదివినా, కెమిస్ట్రీ చదివినా, మ్యాథ్స్ చదివినా, మెడిసిన్ చదివినా, లా చదివినా, వాట్ ఎవర్ యూ స్టడీ, యూ హ్యావ్ టు స్టడీ ద హోలీ స్క్రిప్చర్. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు చదవాల, ధ్యానం చేయాలి. ఎందుకంటే దానిలో మాత్రమే, పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే నీ ఆత్మకి రక్షణ, మోక్షం. దేవునికి స్తోత్రం కలిగినగా. ముందుకెళ్దామండి. ఈరోజు హెబ్రీ పత్రిక ధ్యానం చేసుకున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక. హెబ్రీ పత్రిక గురించి మనము వాక్యంలోనికి వెళ్ళకుండా జస్ట్ ఉపోద్ఘాతంగా కొన్ని పాయింట్స్, మీలో చాలా మందికి తెలిసిన పాయింట్సే మరొకసారి సవినయముగా జ్ఞాపకం చేస్తానండి. హెబ్రీ పత్రిక ఎవరు రాశారో ఆ పత్రికలో ఉండదు. ఆ పత్రికలో ఉండదు కాబట్టి మరి చాలా మంది చాలా వీళ్ళు రాశారు, వాళ్ళు రాశారు అని అనుకుంటా ఉంటారు. మరి ఎవరు పౌలు రాశాడని, అలాగే బర్నబాస్ రాసి ఉండొచ్చని, క్లెమెంట్ అనే వ్యక్తి రాసి ఉండొచ్చని, లూకా రాసి ఉండొచ్చని, అపోల్లో అనే వ్యక్తి రాసి ఉండొచ్చని రకరకాలైన ప్రపోజిషన్స్ బైబిల్ పండితులే కొంతమంది కొంత ఎవిడెన్స్ కూడా చూపించగలిగిన వారు. కానీ ఏ ఎవిడెన్స్ కూడా స్ట్రాంగ్ ఎనఫ్ కాదు. ఎందుకంటే ఆ పుస్తకంలోనే లేదు ఎవరు రాశారు. ఆరిజిన్ అనే ఒక గొప్ప దేవుని సేవకుడు ఉన్నాడు. 3వ శతాబ్దం చెందిన దేవుని సేవకుడు. త్రిత్వము అన్న మాటని కాయిన్ చేసిన ఒక గొప్ప వేదాంతి, బైబిల్ పండితుడు. ఆయన పేరు ఆరిజిన్. ఆయన ఏమన్నాడంటే, ఈ యొక్క హెబ్రీ పత్రిక రాసిన వ్యక్తి ఎవరో దేవునికి మాత్రమే తెలుసు అన్నాడు. ఓన్లీ గాడ్ నోస్ హూ రోట్ హీబ్రూస్ అన్నాడు. సో ఇలాంటి తాత్పర్యం కలిగి ఉండటం ఎంతైనా మంచిది. ఎవరైనా పౌలు రాశాడంటే ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, మేబీ యు ఆర్ కరెక్ట్ అని అంటమే మనం. కానీ ఆ చెప్పే ఆయనకు కూడా తెలుసు, ఆయన చెప్తున్న దాంట్లో ఆయనకున్న ఎవిడెన్స్ లో మోర్ స్ట్రెంగ్త్ లేదని.
కనుక బైబిల్ గ్రంథం ఏమైతే చెప్పలేదో వాటి గురించి మనం ఎక్కువగా తలనొప్పి తెచ్చుకోవడం వేస్ట్. చెప్పలేదంటే ఎందుకు చెప్పలేదో దేవుడికి తెలుసు. ఎనీవే వీఆర్ ఆల్ గోయింగ్ టు హెవెన్. మనం అందరం పరలోకంకి వెళ్తున్నాం. అక్కడ మనకి తగులుతారు ఈ యొక్క రచయిత. దేవుడు బయలుపరుస్తాడు. అంత గొప్ప మాస్టర్ పీస్ రాసి హెబ్రీ పత్రిక తన పేరు రాసుకోలేదు తను. వాట్ ఏ గ్రేట్ మ్యాన్ కదా. అసలు నేనైతే ఫస్ట్ లైన్ లోనే రాసేవాడిని, నా పేరు నేనే రాశాను ఇదని. కానీ హెబ్రీ గ్రంథకర్త ఓ వండర్ఫుల్ మాస్టర్ పీస్. అది భలే సాటిస్ఫైయింగ్ బుక్. అది మన ఆత్మకి పులకరింపజేసి వాక్యం అనే ఉదక స్నానాన్ని బాగా ఇస్తూ, నువ్వు నేను ఒక పండితులమని, పురోహితులమని, యాజకులమని, సేవాధర్మం కలిగి చేసే ఒకలాంటి ప్రత్యేకమైన పూజా ధర్మంకి పిలువబడిన వాళ్ళము ఎలా చేయాలో, ఆలయంలో ఎలా ఉండి ప్రవర్తిస్తున్నామో ఒక పూజారి టైప్ ఫీలింగ్ నీకు అనుగ్రహించే పుస్తకం ఇది న్యూ టెస్టిమెంట్ లో హెబ్రీ పత్రిక. హెబ్రీ పత్రిక యేసుక్రీస్తు అనే వ్యక్తిని, ఆయన యొక్క వర్క్ ని, ఆయన యొక్క పనిని ఒక ప్రత్యేకమైన రీతిలో హెచ్చించింది. అలాగే నరావతారి లేదా శరీరాన్ని ధరించుకున్న ఆ యొక్క సిద్ధాంతం, మరి మనకు బదులుగా మరణించిన ఆ యొక్క సబ్స్టిట్యూషనరీ డెత్ ఆఫ్ జీసస్, నీకు బదులుగా నాకు బదులుగా మరణించిన యేసయ్య మరణం యొక్క సిద్ధాంతాన్ని, అలాగే యేసయ్య యొక్క ప్రధాన యాజకత్వాన్ని, మరి ఆ యొక్క సిద్ధాంతాలని బాగా మరి ఒక ఐశ్వర్యం ఇచ్చిన పుస్తకం హెబ్రీ పత్రిక. ఇంచుమించు 70వ సంవత్సరంలో రాయబడిందని బైబిల్ పండితులు భావిస్తారు. ఇది ఒక ఉత్తరమా? అసలు ఏంటిది సాహిత్యపరంగా, లిటరేచర్ పరంగా హెబ్రీ పత్రిక దేని కింద వస్తుంది? ఎఫెసీ పత్రిక అంటే ఒక పత్రిక, అలాగే తిమోతి వాట్ ఎవర్. ఇప్పుడు సువార్త అంటే సువార్త, అపోస్తుల కార్యంలో ఒక ట్రీటీ, అది అలాగే ప్రకటన. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి బైబిల్ అందట్లో, ముఖ్యంగా కొత్త నిబంధనలు. హెబ్రీ పత్రిక ఏ కోవకు చెందుతుంది? అది లేకపోతే ఒక సువార్త, లేకపోతే ఒక ట్రీటీ, అపోస్తుల కార్యాల టైపా? ఏ టైప్ అని చాలా మంది కొద్దిగా తర్జన పడి దానికి ఒక సందేశం కలిగి ఉన్న పత్రిక, సెర్మానిక్ లెటర్. ఇట్స్ ఎ సెర్మన్ అండ్ ఆల్సో లెటర్. ఎందుకంటే చివరిలో మరి ఏమంటారు, ఎండింగ్, క్లోజింగ్ గ్రీటింగ్స్ ఉంటాయి. కొంతమందిని ఉద్దేశించి రాశాడు. ఆ ఎవరినైతే ఉద్దేశించి రాస్తున్నాడో వాళ్ళు ఆ యొక్క రచయితకి పరిచయం ఉన్నవారే. కనుక పత్రిక కాకపోతే వారు విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. యేసు ప్రభు వారు మోషే కంటే, పాత నిబంధన కంటే, ఆ యొక్క పాత నిబంధనలో ఉన్న ఆ యొక్క భక్తి వ్యవస్థ కంటే, ఆ యొక్క సిస్టమ్ అంతటి కంటే, మరి దేవదూతుల కంటే ఏ విధంగా శ్రేష్ఠుడో చూపిస్తూ, ఈ రక్షణని నిర్లక్ష్యం చేయొద్దు, ఈ విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు అని హెచ్చరించే ఒక సందేశము, హెచ్చరిక సందేశము, పత్రిక రెండు కలిపిన ఒక సాహిత్యపు గొప్ప అద్భుతమైన కళాఖండం ఇది. మరి దేవుని యొక్క యేసుక్రీస్తు విషయంలో మనం పెట్టిన విశ్వాసం ఎంత గొప్పదంటే, అది నువ్వు నేను తెచ్చుకున్నది కాదు, నీవు నేను పుట్టించుకున్నది కాదు. అది ఆ ఒక్క రియలైజేషన్ ఒక్కసారిగా మనల్ని, మన బ్రతుకులోని మన దృష్టి మొత్తాన్ని మార్చిపడేస్తుంది. విశ్వాసం అన్నది నీకు దేవుడిచ్చిన ఒక గిఫ్ట్. ఆయన్ని నమ్ముతున్నాం కదా, అది ఒక వరం. అది ఎవరెవరికి ఇవ్వడింది తెలుసండి? మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే, మన ఆంధ్రప్రదేశ్ని ఒక మిషనరీస్ పంచుకున్నారు. లూథరన్ మిషనరీస్ ఒక ప్రక్కన, చీరాల్లో లూథరన్ మిషనరీస్ ఉంటారు.
మిషనరీస్ స్థాపించిన ఆ యొక్క చరిత్ర ఉంది. పక్క బాపట్లలో సాల్వేషన్ ఆర్మీ, పొన్నూరులో సాల్వేషన్ ఆర్మీ గొప్ప హాస్పిటల్ ఉంది. మా మదర్ సాల్వేషన్ ఆర్మీకి చెందిన వ్యక్తి. మరి గుంటూరుకు వస్తే లూథరన్ చర్చ్, అలాగే రాజమండ్రికి వస్తే లూథరన్ చర్చ్, కాకినాడ వస్తే బ్యాప్టిస్ట్ సంఘాలు, బ్యాప్టిస్ట్ యొక్క మూలాలు, ఆ యొక్క ఏమంటారు మిషనరీ స్టోరీస్. వైజాగ్ అంతా కూడా, వైజాగ్ లో మళ్ళీ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఉంది, సిఎస్ఐ. అలాగా ఇంకా కొన్ని చెప్తా ఉన్నాను, చాలా ఉన్నాయి. మరి మిషనరీస్ దాదాపు 100 సంవత్సరాల పైనుంచే మన భూమి మీద పనిచేశారు. వారి యొక్క ఫలాలు మనం మా చీరాలే తీసుకున్నాం. చీరాల్లో లూథరన్ చర్చి మా తండ్రుల సమయంలో ఉన్న ఫోటో నేను చూశాను. ఆ లూథరన్ చర్చ్ బేర్ కాంపౌండ్ లో, బేర్పేటలో ఉంటది. అలాగే చర్చ్ కాంపౌండ్ లో, చర్చ్ దగ్గర ఉంటది సెయింట్ మార్క్స్ చర్చ్. అలాగా చర్చ్, ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్, మెడికల్ ప్రాజెక్ట్, వైద్య విద్య ప్రాజెక్ట్స్ తో పాటు ఈ చర్చెస్ ఉండేవి, చాపిల్స్ లాగా, చర్చ్ బిల్డింగ్స్. మరి నేను ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఆ రోజుల్లో దేవుడు మన ప్రాంతాల మీద ఆయనకున్న హృదయాన్ని బట్టి మిషనరీస్ పంపి మన పితరులకి, మన తండ్రులకి, తాత ముత్తాతలకి వారి హృదయంలో విశ్వాసం అనే ఒక వరం ఇచ్చాడు, గిఫ్ట్ ఇచ్చాడు. మేబీ ఈ రోజు వినుచున్న నీవు ఫస్ట్ జనరేషన్ బిలీవర్ అవ్వచ్చు. నీవు మాత్రమే నీ కుటుంబంలో మొట్టమొదటిగా యేసుక్రీస్తుని నమ్మిన ఒక విశ్వాసం అయి ఉండవచ్చు. లేదా నువ్వు 3rd జనరేషన్, 4th జనరేషన్ చెందిన విశ్వాసం అయి ఉండొచ్చు. నువ్వెవరు అయినా, నేనెవరు అయినా సరే, ఇది కేవలం దేవుడు నిన్ను నన్ను ముందుగానే చూసి ఈ వ్యక్తికి నేను విశ్వాసం ఇస్తానని పూనుకొని నిర్ణయించుకొని ఒక గిఫ్ట్ గా దేవుని, యేసు ప్రభువుని నమ్మే విశ్వాసాన్ని దేవుడు మనకిచ్చాడు. అది నీ వలన అయింది కాదు, నా వలన అయింది కాదు, నా చాయిస్ కాదు, నీ చాయిస్ కాదు. దేవుడు నువ్వు కలిసి చేసుకున్న పని కాదు, ఇది దేవుడు మాత్రమే చేసిన పని. దీని పేరు మోనోర్జిజం. దీనికి వ్యతిరేక పదం సినర్జిజం. మోనో అంటే ఒకళ్ళే. నీకు ఫస్ట్ టైం నువ్వు దేవుడిని విశ్వసించి ఆ విశ్వాసం నీకు అనుగ్రహించింది, ఆ క్రియ దేవుడు మాత్రమే, ఒక్కడే, ఆయన ఒక్కడి కార్యం అది. ఎందుకంటే మనము మృతులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని బ్రతికించి ఆయన్ని నమ్మేటట్టు చేసి ఆ విశ్వాసం అనుగ్రహించి. సినర్జిజం కాదు, మోనోర్జిజం అంటే దేవుడు మాత్రమే చేసి. కనుక హెబ్రీయులారా, హెబ్రీ పత్రికలో ఎవరినైతే ఉద్దేశించి రాస్తున్నాడో వాళ్ళకి చెప్తున్నాడు, ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టకండి, ఆ రక్షణని నిర్లక్ష్యం చేయొద్దు అని. అక్కడ 2వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాల్లో ఈ హెచ్చరిక ఉంటది. అలాగే 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 4వ అధ్యాయం 13వ వచనం వరకు ఈ వార్నింగ్ ప్యాసేజ్. తర్వాత 5వ అధ్యాయం 11వ వచనం నుంచి 6వ అధ్యాయం 12 వరకు, అలాగే 10వ అధ్యాయం 19వ వచనం నుంచి 39వ వచనం వరకు, 12వ అధ్యాయం 1 నుంచి 29వ వచనం వరకు యేసుక్రీస్తుని విడిచిపెట్టద్దు అన్న వార్నింగ్ ప్యాసేజెస్, హెచ్చరిక వాక్య భాగాలు ఇవి. ఇక్కడ మరి నేను ఇందాక చెప్పినట్లు యేసుక్రీస్తు ప్రభువారు, అలాగే ఆయన యొక్క క్రొత్త నిబంధన దేవదూతల కంటే శ్రేష్టమైందని, మోషే కంటే శ్రేష్టమైందని, మరి ఆ రోజుల్లో ఉన్న ఆ టాబర్నాకల్ ప్రీస్ట్హుడ్, ఆ యొక్క సమాజ మందిరము, లేకపోతే ఆ యొక్క యాజకత్వము, మోషే సమయాల్లో దేవుడు అనుగ్రహించిన పాత నిబంధనకు సంబంధించిన యాజకత్వం కంటే కూడా యేసు ప్రభువారు ఆయన యొక్క క్రొత్త నిబంధన యాజకత్వం శ్రేష్టమైందని, అలాగే
సాక్రిఫిషియల్ సిస్టమ్ ఏదైతే పాత నిబంధన కాలంలో ఉందో, ఆ బలియాగాలు, ఆ యొక్క బలి అర్పించే సమస్త వ్యవస్థ కంటే కూడా యేసు ప్రభు తన క్రొత్త నిబంధన, ఆ యొక్క బలి, యేసు ప్రభు యొక్క బలి, తాను ప్రాణాన్ని ఇచ్చిన ఆ బలి, అది శ్రేష్టమైందని ఈ యొక్క హెబ్రీ పత్రికలో మనం చూడగలం. మరి ద ఇంప్లికేషన్ ఈస్ దట్ these are so inferior to Christ that it is futile to return to them or to go anywhere else. చాలా ముఖ్యమైన, అందుకే ఇంగ్లీష్ లో చదువుతాను నేను. మరి ఈ యొక్క దేవదూతలు అవ్వచ్చు, మోషే అవ్వచ్చు, మోషే కాలంలో ఉన్న ఆ యొక్క ఆలయపు సమస్త యాజకత్వపు వ్యవస్థ అవ్వచ్చు, అలాగే మరి సాక్రిఫిషియల్ సిస్టమ్, ఆ యొక్క బలి వ్యవస్థ అవ్వచ్చు, ఇవి యేసు ప్రభువుతో పోలిస్తే, యేసు ప్రభు మనతో చేసిన క్రొత్త నిబంధనతో పోలిస్తే, యేసు ప్రభు యొక్క ప్రాణత్యాగంతో పోలిస్తే చాలా తక్కువ, ఇన్ఫీరియర్, చాలా తక్కువ. కనుక తిరిగి వాటి వైపు వెళ్ళొద్దు, అసలు దేని వైపు వెళ్ళొద్దు. ఎందుకంటే యేసుతో పోలిస్తే ఏ బలి వ్యవస్థ అయినా కూడా తక్కువే, యేసుతో పోలిస్తే ఏ ఒడంబడికైనా తక్కువే, యేసుతో పోలిస్తే ఏ దేవదూత అయినా తక్కువే, యేసుతో పోలిస్తే ఏ యాజకత్వ వ్యవస్థ అయినా తక్కువే. కనుక తిరిగి ఎటువైపు వెళ్ళొద్దు అని హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోమని, మరి ఇంత శ్రేష్టమైన ప్రత్యక్షత మీద ఈ యొక్క విశ్వాసం వేరు తన్నుంది కనుక దీన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు, దీన్ని గట్టిగా పట్టుకోండి అని చెప్పి ప్రోత్సహిస్తా ఉన్నాడు ఈ పత్రికలో. ఓకే, 4వ అధ్యాయంకి వచ్చేసరికి విశ్రాంతి, రెస్ట్ ఇన్ ఎంటరింగ్ గాడ్స్ రెస్ట్. విశ్రాంతి అన్న కాన్సెప్ట్ పరిచయం చేస్తాడు. బాగుంటది, మీరు ఎప్పుడైనా చదవండి. దేవుని వాక్యం యూజువల్ గా ఎక్కువ పోర్షన్, ఎక్కువ భాగం చదివేసేయాలి. రీడింగ్ ఈజ్ గుడ్. చదవటం అనేది దేవుని వాక్యంతో ముఖాముఖి అయిపోతుంది. అంటే మనము రీడింగ్ విల్ గివ్ an encounter ఆర్ కైండ్ ఆఫ్ ముఖాముఖి అయిపోతుంది. దాని గురించి ఆలోచించినప్పుడు అది మనకి బాగా అబ్జర్వ్ అవుతుంది, అదే షేప్ చేయడానికి అవకాశం. దేవుని వాక్యం అంతా మనం చదివినప్పుడు కొంత మన మీద నిక్షేపణ అవుతుందట. మనం బైబిల్ మూసేస్తున్న క్షణం నుంచి అది అంతరంగంలో పనిచేస్తూ రూపాంతరం చెందిస్తూ ఉంటుందట మనది. సో రీడింగ్ అండ్ మెడిటేషన్ రెండు ముఖ్యమైనవి. ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ రీడింగ్. కనుక చదువుతుంటేనే ప్రారంభం అవుతుంది. కనుక ఆడియో బైబిల్స్ చాలా ఉన్నాయండి. ఆడియో మన ఫోన్లో వచ్చేస్తుంది. మీరు ఫోన్లో గూగుల్కి వెళ్ళి ఆడియో బైబిల్ అని కొట్టగానే వచ్చేస్తుంది. మీకు కావాల్సిన చదివి వినిపిస్తుంటుంది చెవిలో. సో చదవలేని వాళ్ళ కోసం చెప్తున్నారు. సో మనం చాలాసార్లు వాక్యం చదువుకోవచ్చు రోజు అంతట్లో. సో వాక్యం చదువుకోవటం అన్నప్పుడు ఏదో 4-5 వచనాలు, 5-6 వచనాలు, 10 వచనాలు చదవకుండా ఒక 2-3 అధ్యాయాలు, ఒక 3-4 అధ్యాయాలు. నాకు తెలిసిన ఒక పాస్ట్ గారు రోజు 20 అధ్యాయాలు చదువుతాడు. ఎవ్రీడే 20 చాప్టర్స్ చదువుతాడు. మౌన ధ్యానం కాక, క్వైట్ టైం కాకుండా. నిన్న మా పాప ఫోన్ చేసింది ఊటీ కోటగిరి నుంచి. డాడీ 5:30 తర్వాత నేను ఫోన్లో అవైలబుల్గా ఉంటాను. టుడే ఈజ్ క్వైట్ డే. మా టైం టేబుల్ ప్రకారం ఒక క్యాంప్కి వెళ్ళింది తను, ఆశ్రిత. సమ్మర్ హాలిడేస్ లో ఉంది కదా. వాళ్ళు ఏంటంటే మీరందరూ ప్రార్థన చేస్తున్నారు, జస్ట్ చిన్న అప్డేట్. నా బిడ్డ కోసం ప్రార్థన కంటిన్యూ చేయమని సవనీయంగా మనం చేస్తున్నానండి. లా చదువుతుంది, 5 years కోర్స్, 4 years అయిపోయింది, 5th year స్టార్ట్ అవుతుంది ఈ మంత్ ఎండింగ్ లో. అయితే ఈ సమ్మర్ బ్రేక్ లో కోటగిరి EU పరిచర్య, UESI పరిచర్యలో కమిటీ మీటింగ్ ట్రైనింగ్ క్యాంప్ అట. దానికి సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళారు. అది 15 days క్యాంప్ అటెండ్ అవుతుంది. నిన్న క్వైట్ టైం, క్వైట్ డే, మౌన ధ్యానం మార్నింగ్ మనం చేసుకుంటాం కదా,
బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకోవటం, క్వైట్ టైం. అది కాకుండా అసలు మొత్తం రోజంతా క్వైట్ డే అంట. ఏంటి అంటే దేవునితో గడపటం ఒక రోజంతా, అది ప్రాక్టీస్ చేయించారట. సాయంత్రం మరి రోజంతా దేవునితో గడిపినప్పుడు దేవునితో ఏం మాట్లాడాలో పంచుకోవాలట. సో బైబిల్ చదువుతున్నప్పుడు కూడా మనం ఎక్కువ భాగం చదివేసేయాలి. అప్పుడే మనకి ఆ యొక్క సందర్భం అంతా కూడా మనకు అర్థం అవుతుంది. లేకపోతే ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మనం ఏకాగ్రత పెట్టలేం, కొన్ని ఒత్తిడి వల్ల. అప్పుడు పర్వాలేదు, అప్పుడు మనం ఏదైనా డైలీ డివోషన్స్ అలాంటి ఏదన్నా ఆధారపడదు. మామూలుగా అయితే మనం అన్నిసార్లు అలాంటి ఒత్తిళ్ళు ఉండవు కదా. మామూలుగా ఉన్నప్పుడు ఎక్కువ వాక్య భాగం చదువుకోవడం, ధ్యానం చేయడం అనేది మనం చేయడం చాలా మంచిది. ఓకే, అయితే ఇక్కడ 4వ అధ్యాయం వచ్చేసరికి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం రెస్ట్ అనే కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. విశ్రాంతి. ఈ విశ్రాంతి మరి భవిష్యత్తులో మరి యేసుప్రభు వారు రెండో రాకడ వచ్చినప్పుడు భవిష్యత్తులో మరి మనకి పరిపూర్ణమైన విశ్రాంతిలోకి మనం ప్రవేశించబోతా ఉన్నాం. పరిపూర్ణమైన విశ్రాంతి. విశ్రాంతి అంటే ఊరికే పడుకుంటమే కాకుండా మరి దేవుడికి టోటల్ కంట్రోల్ ఇవ్వటం అనేది 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ పరిపూర్ణమైన విశ్రాంతిలోనికి మనం ప్రవేశించబోతున్నాం భవిష్యత్తులో. అయితే అది ఇప్పటికే ప్రారంభమైంది, ఇనాగ్రేట్ అయిపోయింది. ఇప్పుడేమో ఆ యొక్క ముందు రుచి లాగా, ఫోర్త్ టేస్ట్ లాగా ఇప్పుడు అనుభవిస్తాం ఆ రెస్ట్. అసలు రెస్ట్ లోకి వెళ్ళబోతున్నాం. దేవుని రాజ్యం విషయంలో మార్టిన్ లూథర్ అనే గొప్ప దేవుని సేవకుడు, లూథరన్ చర్చికి ఆద్యుడు, పితరుడు. ఏ లూథరన్ చర్చ్ అయితే ఆయన పేరు పెట్టుకుందో ఆ మార్టిన్ లూథర్ గారు ఏమన్నాడంటే, ఆయన ఒక పదాన్ని సృష్టించాడు, ఒక వర్డ్ ని కాయిన్ చేశాడు. దాని పేరు సైమల్టేనిటీ. అంటే ఒకేసారి రెండు విషయాలు కరెక్ట్ అని. దేవుని రాజ్యము ఆల్రెడీ మన మధ్యలో ఇప్పటికే ఉంది, కానీ మనం ఎదురు చూస్తున్నాం. నాట్ ఎట్, ఆల్రెడీ బట్ నాట్ ఎట్. ఇంకా రావాలి. అది ఇప్పటికే ఉంది కానీ ఇంకా రావాలి. అలాగే విశ్రాంతి విషయంలో కూడా ఇప్పటికే ఉంది కానీ ఇంకా వెళ్ళబోతున్నాం. ఇది విచిత్రమైన ఒక కోణం ఇది దేవుని రాజ్యంలో. సో ఈ 4వ అధ్యాయంలో అది పరిచయం చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నాకు చాలా కాలం ఒక మిస్కన్సెప్షన్ లో నేను చాలా సఫర్ అయ్యాను. ఏంటంటే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుకి ఎనిమి మీద ఫుల్ కంట్రోల్ ఇవ్వలేదు అనుకున్నాను కొన్ని వాక్యాలు చదివి. అది రాంగ్. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే ఒకసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఒకటో అధ్యాయం కాదండి, క్షమించండి, రెండో అధ్యాయం లాస్ట్ లో. ఒక్క నిమిషం అండి. 1వ అధ్యాయమే, క్షమించండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించను. ఈ మాట చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్, అండర్ ద ఫీట్ ఆఫ్ జీసస్ అని. హెబ్రీ పత్రికలో ఆయన నా పాదపీఠము, శత్రువుని నీ పాదపీఠము చేయు వరకు నువ్వు నా కుడి పార్శ్వని కూర్చుండు అని ఉంటాడు. ఇంకా చేయలేదా అనుకున్నాను నేను. ఈ 22 ఎఫెసీ పత్రిక 1:22 చూస్తే సమస్తం ఆయన పాదముల క్రింద ఉంచాడని ఉంది. ఇప్పుడు మనం హెబ్రీ పత్రికకి వెళ్దాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాట ఎక్కడుందో ఒకసారి సహాయం చేయగలరండి. 1వ అధ్యాయం 13వ వచనం. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని దూతలతో ఎవనిని గూర్చి అయినా ఎప్పుడైనాను చెప్పినా.
ఈ 2 వాక్యాలు హెబ్రీ పత్రిక 1:22 అలాగే ఎఫెసీ పత్రిక 1:22 హెబ్రీ 1:13 ఈ 2 ప్రక్కన పెట్టుకుంటే ఎఫెసీ పత్రిక 1:22లోనేమో సమస్తం ఆయన పాదముల క్రింద ఉంచాడనుంది. ఇక్కడ హెబ్రీ పత్రిక 1:13కు వచ్చేసరికి నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు అని ఉంది. ఈ రెండింటిని నేను చూసి చాలా కాలం యేసు ప్రభుకి సైతాన్ మీద ఇంకా దేవుడు కంప్లీట్ అథారిటీ ఇవ్వలేదు, అందుకే మన మీద వాడు రెచ్చిపోతున్నాడు అనుకునేవాడు. కానీ దేవుని వాక్యాన్ని మనం తేరి చూసినప్పుడు, ఊరికి అర్థంలో చూసుకున్నట్టు కాకుండా తేరి చూసినప్పుడు ఎఫెసీ పత్రికలో చెప్తున్న దాన్ని అది వేరు, హెబ్రీ పత్రికలో చెప్తుంది వేరు అనిపించింది నాకు. ఎఫెసీ పత్రిక అసలు సత్యం మొత్తం, అసలు ఆయన్ని యేసు ప్రభుకి సమస్తం ఇంక్లూడింగ్ ద పవర్ ఆఫ్ ది ఎనిమీ, శత్రు బలమంతటి మీద ఆయన పాదముల క్రింద ఉంచాడని చెప్తూ హెబ్రీ పత్రిక వచ్చేసరికి పాదపీఠం అని వాడుతున్నాడు. ఫుట్ స్టూల్. పాదపీఠం అనేది ఒక విజయానికి సంబంధించింది. ఆ విజయము ప్రోగ్రెసివ్ గా ఉంది. ఎందుకంటే ఆ విజయాన్ని కలిసి పోరాడవలసిన మనుషులు మనం. యెహోషువ గ్రంథంలో కొంతమంది శత్రు రాజులు మెడ మీద తల మీద కాలుంచమని చెప్తాడు కొంతమందికి. ఆ వాక్య భాగం ఒకవేళ జ్ఞాపకం ఉంచినప్పుడు ఈ కాన్సెప్ట్, నీ శత్రువుని పాదపీఠంగా చేసేంత వరకు. ఆల్రెడీ ఆయన పాదముల కింద ఉన్నారు, కానీ ఎవరెవరైతే తన బిడ్డల్ని ఏడిపిస్తున్నారో, ఎవరెవరైతే తన బిడ్డల్ని హెరాస్మెంట్ చేస్తున్నారో, ఎవరంటే నేను అంటుంది మనుషులు కాదు, ఈ ఈవిల్ స్పిరిట్స్, ఆత్మలు, సైతాను ఆత్మలు, వారిని ఒక్కొక్కరు ఇప్పుడు నా జీవితంలో ఏ దురాత్మ అయితే నన్ను వేధిస్తా ఉందో, ఏ ప్రిన్సిపాలిటీ ప్రధానులు అని ఉంటది కదా ఎఫెసీ పత్రిక, ఏ ప్రధాని అయితే, ఏ అంధకార సంబంధమగు లోకనాథుడైతే, ఏ దురాత్మల సమూహం అయితే నన్ను చిత్రవద చేస్తా ఉన్నాడు, కళల ద్వారా, రకరకాలైన సమస్యల ద్వారా, వాటిని యేసు ప్రభువు నేను కలిసి అదుపులోకి తీసుకొని పై చేయి సంపాదిస్తా ఉన్నప్పుడు ఒక్కొక్కటి జరిగే పాదపీఠం అన్న ఒక రెవల్యూషన్ అన్నమాట. ఆల్రెడీ యేసు ప్రభు కింద సమస్తం అతని కంట్రోల్లో, అతని పాదం కింద ఉంది. పాదపీఠం చేస్తా ఉన్నాడు. చూస్తారా ఎంత విడుదల, స్వాతంత్ర్యం మనం దేవుని వాక్యంలోకి తేరి చూసినప్పుడు. ఓకే, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుకుందామండి. దయచేసి ఎవరైనా చదువుతారమ్మా? హెబ్రీ పత్రిక స్టార్ట్ చేసుకొని కొన్ని వచనాలు చదువుకున్నాం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో. ఒక్క నిమిషం, థ్యాంక్ యూ సిస్టర్, 1 minute అండి. ఇక్కడ యేసు ప్రభు ఏం చేస్తున్నారో చూసారండి. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. నువ్వు పనిచేసే కార్యాలయము, నువ్వు పనిచేసే సంస్థ అత్యంత ఆధునికమైన వ్యవస్థ ఉండొచ్చు, కానీ ఆ హోల్ వ్యవస్థని యేసు ప్రభు తన మాట చేత నిర్వహిస్తా ఉన్నాడు. నిజానికి ప్రతి చోట దేవుని దూతలు ఉంటారు. ప్రతి ఆఫీస్లో, ప్రతి వ్యవస్థలో, ప్రతి పరిపాలనలో, ప్రతి చోట ఉంటారు. మనం నమ్మాలి ఇది. ఎందుకంటే దేవుడు సైన్యములకు అధిపతి అగు యెహోవా అని, ఈజ్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్ అని.
సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన ఏం చేసినా దేవుని దూతల ద్వారానే చేస్తాడట. సో ఈ యొక్క మీరు అనుకోవచ్చు దేవుడు, నేను అనుకున్నాను కాబట్టి చెప్తున్నాను, దేవుడు చాలా పాతకాలపోడు. ఇప్పుడు చూస్తే మరి మన తరం చూసుకుంటే చూడండి, ల్యాండ్ లైన్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు వచ్చేసాం. ఫోన్ టు ఫోన్ అనే కాన్సెప్ట్ నుంచి పర్సన్ టు పర్సన్ కమ్యూనికేషన్ రావటమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కాన్సెప్ట్ లోకి ఎంటర్ అయిపోయాం. వేర్ ఈస్ గాడ్? ఈజ్ గాడ్ రెలవెంట్? బైబిల్ రెలవెంట్? మరి దేవుడు ఈ పరిస్థితికి దేవుడికి కనెక్షన్ ఉందా అంటే ఉంది. ఈ పరిస్థితికి దేవుడికి కనెక్షన్ ఉంది. మనం నమ్మగలిగితే మరి ఖచ్చితంగా ఆ సత్యాన్ని దేవుడు మనకు చూపిస్తాడు. ఏం చూడండి, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహిస్తా ఉన్నాడట. సమస్తము, ఇంక్లూడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సమస్తం నిర్వహిస్తున్నాడు. పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి, దిస్ ఈస్ ద మోస్ట్ ఫండమెంటల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ ఆఫ్ హ్యుమానిటీ. ఇదే చాలా ప్రాథమికమైన, అత్యంత ముఖ్యమైన మానవాళికి అవసరం. ఏంటంటే పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి, దేవదూతుల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. అక్కడికి ఎవరు వెళ్ళలేరు, ఎవ్వరు వెళ్ళలేరు. ఆయన అక్కడే వెళ్ళాడు. యేసు ప్రభు దేవుని యొక్క కుడి పార్శ్వను కూర్చున్నాడు. ఏలే అనగా, నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయుందును, ఆయన నాకు కుమారుడయుందును అనియు ఆ దూతలలో ఎవనితోనైనా ఎప్పుడైనాను చెప్పినా, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను చెప్తున్నాడు. ఇక్కడ ఈ వాక్యాన్ని కొంతమంది దేవుని సేవకులకు వాడతారు. ఇట్ ఈస్ రాంగ్. ఈ 7వ వచనంలో దేవదూతల గురించి మాట్లాడుతున్న మాటలు ఒక సందర్భంలో మాట్లాడుతున్న మాటలు ఇవి. దీన్ని ఒక్కదాన్ని తీసుకొని ఈ ప్రీచర్ ఎంత ఫైరీగా ఉన్నాడు, ఇతను సేవకులు అగ్ని జ్వాలలాగా ఉన్నాడండి అని దాని గురించి ఒక ఊపేస్తుంటారు. అది రాంగ్. అది ఒకవేళ నువ్వు ఏ సేవకుని గురించి చెప్తున్నావో ఆ సేవకుడు నిజంగా ఫైరీ మ్యాన్, ఒక అగ్ని జ్వాలలాగా ఉన్నాడు అనుకోండి, ఈ వాక్యం చెప్పనవసరం లేదు. నువ్వు చెప్పినా చెప్పైనా ఆయన అగ్ని జ్వాలలాగానే ఉంటాడు. అగ్ని జ్వాల అనేది సరిపోదు. యాక్చువల్గా అతను పరిశుద్ధాత్మ తన ఎముకల్లో కూడా కలిగి ఉండవచ్చు. అయితే ఇక్కడ 7వ వచనంలో దేవదూతలకేను యేసు ప్రభువుకి పోల్చి చెప్తున్న ఆ యొక్క ప్రవాహంలో ఉన్న వచనం ఇది. 7వ వచనం, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్తున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనం నిరంతరం నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించును. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు, అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు, అవి వస్త్రముల వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు ఆ కుడి పార్శ్వమును కూర్చుందుమని దూతలతో ఎవనిని గూర్చి అయినా ఎప్పుడైనాను చెప్పినా, వీరందరూ రక్షణ అను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ఈ వాక్యం ఒకసారి ఆలోచిద్దాం. దేవుని దూతలు రక్షణ అనే స్వాస్థ్యము పొందేవారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులట, సేవకులైన ఆత్మలు. ఇప్పుడు 2వ అధ్యాయంకి వద్దాం. హెబ్రీ 2. కావున చూసారండి, దేర్ ఫోర్ అనగానే ఆ ముందు చెప్పిన అసలు విషయం ఏంటి?
అక్కడ దేవదూతలకి యేసు ప్రభుకి పోలిక చేస్తూ యేసు ప్రభు ఎంత శ్రేష్ఠుడు, ఎంత సుపీరియర్. ఎందుకంటే పాత నిబంధన విశ్వాసులకి దూతలంటే గొప్ప అభిమానం. ఈ రోజుల్లో కూడా ఉన్నారు దూతలకి. తర్వాత కొంతమందికి మనుషులకి పరిశుద్ధత అంటగట్టి గుళ్ళు కట్టే వాళ్ళు ఉంటారు మన క్రైస్తవ సమాజం. దేవుని వాక్యం నువ్వు కూడా పరిశుద్ధుడు అంటుంది. పునీత పరిశుద్ధ అని ఎవరినైతే నువ్వు పిలిచి ఘనమైన వ్యక్తి అని అనుకుంటున్నావు, నిన్ను కూడా అంటాను, నన్ను కూడా అంటాను. నన్ను ఎందుకు అంటారులే, నేను ఎందుకు అంటారు అనుకుంటున్నారు కదా మనం. నేనైతే అంతే అనుకున్నా. ఆ పునీత పరిశుద్ధ మోస్ట్ హోలీ రెవరెండ్ అని కొన్ని విగ్రహాలు చూసినప్పుడు వాళ్ళని పిలిచిన పిలుపు నన్ను కూడా పిలుస్తుంది దేవుని వాక్యం అని అంటే మరి అని అనుకున్నాను నేను. దేవుడు మరీ మంచివాడు అనుకున్నాను. కానీ ఆ విగ్రహం వ్యక్తి నువ్వు నేను మనం ఏదో చేసినందువల్ల ఆయన పిలవట్లా. యేసు క్రీస్తు పడిన ఆ యొక్క బలి, ఆయన చావును బట్టి, యేసు మరణాన్ని బట్టి, యేసు బలియాగాన్ని బట్టి మనల్ని పరిశుద్ధులని పిలుస్తున్నాడు. మరి ఈ యొక్క దూతల కంటే శ్రేష్టమైన యేసుక్రీస్తు ప్రభు వారి ఆ యొక్క శ్రేష్టత, ఆ యొక్క సమస్తాన్ని వివరిస్తూ 1వ అధ్యాయంలో దేర్ఫోర్ అంటున్నాడు, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోతాయి. మన జీవితంలో అత్యంత ముఖ్యమైనది మన విశ్వాసాన్ని కాపాడు. విశ్వాసాన్ని ఏ విధంగా కాపాడుకుంటాం అంటే బైబిల్ చదవటం ఎక్కువగా ఉండాలా, ప్రార్థన ఎక్కువగా ఉండాలా, సహవాసం ఎక్కువగా ఉండాలి. ఈ 3 లేకపోతే విడిచిపెట్టిన విషయాలు కొట్టుకుపోతాయి. వినుటి ద్వారా విశ్వాసం వస్తుంది. దేవుని వాక్యం వింటా ఉండాలి. ఓకే, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున. ఏంటి వాక్యం? దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యం ఏంటంటే సీనాయి కొండ మీద మోషేకి దేవుడు అనుగ్రహించిన ఆ ధర్మశాస్త్రం, ఆ ప్రత్యక్షత, సమస్త అవగాహన, లా అండ్ వర్షిప్ సిస్టమ్. ఆ వాక్యము, దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంది. రక్షణ అనేది నిర్లక్ష్యం చేయబడటానికి అవకాశం ఉందండి. అలాగే మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోవటం అనేది అవకాశం ఉంది. వీటి గురించి హెచ్చరిస్తున్నాడు, వార్నింగ్ ప్యాసేజ్. 3వ వచనం, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంది. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటి వాడు? నీవు దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసితివి, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆర్సి స్ప్రౌల్ అనే అతను ఏమన్నాడంటే, కాస్మిక్ ట్రీజన్ అంటే విశ్వానికి సంబంధించిన రాజద్రోహం జరిగిందంట నీకు. దేవుడు, సైతాను, మనిషి, ఇది కాదు ఆర్డర్. దేవుడు, నువ్వు, సైతాన్. అది మారింది ఏదైనా తోటలో. దేవుడు, సైతాను మనిషికి వచ్చాడు. యేసు మళ్ళీ మార్చాడు, దేవుడు, నువ్వు, సైతాన్. అది మన పొజిషన్.
విశ్వమంతటికి సంబంధించిన రాజద్రోహం నీకు నాకు జరిగింది. ఇక్కడ మళ్ళీ తిరిగి మనిషిని స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవదూతలు నీవు 7వ వచనం హెబ్రీ 2:7 నీవు దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసేటివి, మహిమ ప్రభావములతో వానికి కిరీటం ధరింపజేసేటివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుతా ఇంకను చూడలేదు గాని. ఇక్కడ వానికి అంటే మానవుడికి, యేసు ప్రభు విషయం కాదండి. సమస్తమును 8వ వచనంలో ఆయన సమస్తమును లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు అన్న మాట మనిషిని గురించి అంటున్నాడు, యేసు ప్రభు గురించి కాదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు గాని దేవుని కృప వలన ఆయన అంటే యేసు ప్రభు వారు ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాం. హల్లెలూయా. యేసు దేవుని వాక్యము ఒకలాంటి తప్పగా చవిసారం లేని జీవితంలో ఒకలాగా గర్జించే జీవంతో కూడిన ఒక ఉవ్వెత్తున లేచే అల ఏంటంటే మనిషి అయ్యాడు యేసు. సువార్త అన్న మాటకి అసలు ఒక జ్వాల, భయంకరమైన శక్తివంతమైన వార్త అంటే బాగుండేది అనిపిస్తుంది. ఏదైతే పోగొట్టుకున్నామో మనం, ఏదైతే విశ్వానికి సంబంధించిన రాజద్రోహానికి గురయ్యామో అది యేసు అనే మానవుల్లో తిరిగి రెస్టోర్ అయింది. యేసులోకి నువ్వు విశ్వసించినప్పుడు ఆయన మరణంలోనికి నువ్వు వెళ్ళావు, ఆయన పునరుద్ధానంలో కూడా నువ్వు వెళ్ళావు. కనుక నీకు కూడా స్టార్ట్ అయింది. ఇట్ ఈజ్ ఆల్రెడీ బట్ నాట్ యెట్ అన్న రీతిలో ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది, అది ఇంకా జరగాల్సింది. ఇది ఈ యొక్క హెబ్రీ పత్రిక కనుక నిర్లక్ష్యం చేయొద్దు ఇది అంటున్నాడు. ఇలాంటి విశ్వాసం విడిచిపెట్టద్దు అంటున్నాడు. 10వ వచనం ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణినిగా చేయుట ఆయనకు తగును. జాన్ సి మ్యాక్స్వెల్ అని ఆయన నాయకత్వం గురించి అనేకమైన పుస్తకాలు, అనేకమైన కాన్ఫరెన్సెస్ చేశాడు. మ్యాక్స్వెల్ బైబిల్ కూడా ఉన్నట్టుంది. ఆయన ఒక పాస్టర్ గారుగా తన సేవా జీవితం ప్రారంభించాడు. నాయకత్వపు లక్షణాలు ఈ లోకంలో ఉన్నతమైన స్థలాల్లో దేవుని యొక్క వాక్యం సంబంధించిన నాయకులు, ఆ యొక్క లీడర్షిప్ ప్రిన్సిపల్స్ తను మోస్ట్ స్టార్ట్ స్పీకర్. తను ఎంతో మంది పిలుచుకునేవారు. ఒకసారి చాలా అంటే ఈ లోకంలో క్రైస్తవ సమాజమే కాకుండా క్రైస్తవేతర స్నేహితులు, మరి వ్యాపార రంగాల్లో ముఖ్యంగా గొప్ప గొప్ప కంపెనీస్ యొక్క యాజమాన్యం వారి యొక్క నాయకులను తరఫీదు చేయడానికి ఈ పాస్టర్ గారు జాన్ సి మ్యాక్స్వెల్ పిలుచుకునేవారట. ఆయన ఒకసారి అడిగారంట, సార్ మీరు చెప్తున్నవి మేము చాలా కాన్ఫరెన్సెస్ లో, లీడర్షిప్ కాన్ఫరెన్సెస్ లో మేము పార్టిసిపేట్ చేసాము, మేము ఎన్నో మీటింగ్లకి వెళ్ళాం, నాయకత్వ లక్షణాల మీటింగ్స్. మీరు చెప్తున్నవి చాలా ప్రత్యేకంగా మేము ఎక్కడా వినలేదు. ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇది? మీ మూలం ఏంటి? ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఇవనంటే, నేను చెప్తే మీకు నచ్చదండి అన్నాడట. ఏం పర్వాలేదు చెప్పండి అంటే, బైబిల్లో నుంచి నేర్చుకున్నానండి నేను. ఐ వాజ్ ఎ పాస్టర్. దేవుడు నన్ను ఈ ఫీల్డ్ లోకి రమ్మన్నాడని అందుకని వచ్చానండి. ఇక్కడ చూడండి 10వ వచనం హెబ్రీ 2:10 ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట, అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. మనము
కాపరి పని చేసినా, బోధించే పని చేసినా, ఏ పరిచర్య చేసినా, ప్రవక్త కార్యాలయం కలిగి ఉన్న ప్రవక్త కార్యాలయం ఉందని నేను చాలా బలంగా నమ్ముతానండి. ఎందుకంటే నేను చూశాను కాబట్టి. నేను చూడటం అంటే కొన్ని జీవితాలు నేను అబ్రహాం క్యూపర్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన గ్రంథాలు చదువుతా ఉన్నప్పుడు మట్టిపోయింది నాకు. ఇది ఏం కోణం ఇది అనిపించింది. ఇది ఏం కోణం? ప్రార్థన గురించిన రాసిన పుస్తకాలు ఉన్నాయి కొన్ని. రావెన్ హిల్ అనే ఒక అతను రాశాడు, వై రివైవల్ టారీస్, ఉద్యమం ఎందుకు ఆలస్యం అవుతుందని ఒక పుస్తకం రాశాడు అతను. అది మండిస్తుంది మనల్ని. ఇలాంటి సేవకులు వాళ్ళు సువార్థికులు అంటానికి కుదరదు. కేవలం కాపర్లు అంటే వాళ్ళకి సంఘాలు ఉండవు. బోధకులు అంటే అంతకంటే కొద్దిగా ఎక్కువ కనిపిస్తుంటారు. అపోస్తులు అంటే కరెక్ట్ గా దాంట్లో ఏమంటారు, వీళ్ళు ప్రవక్తలండి. ప్రవక్త అంటే ప్రవచన వరం కలిగిన వాళ్ళు కాదు. వ్యవస్థలో లోపాన్ని గుర్తించి దేవుడి తరపున ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్, దేవుడు ఇది మాట్లాడుతున్నాడు మీకు అని చెప్పగలిగిన ప్రార్థనా పరులు. ఒకసారి ఒక ఆయన వచ్చాడు, లారెన్స్ అనే ఒక అతను, విక్టర్ లారెన్స్, ఆయన చెన్నై, అది తమిళనాడు నుంచి. ఆయన ముఖ్యమైన రాజకీయవేత్తగా ఉత్తరం రాశాడట, నీ కడుపులో ఒక జబ్బుంది, నువ్వు యేసుక్రీస్తు నీకు సహాయం చేస్తాడు అని. ఆ ఉత్తరం పట్టుకొని వచ్చారట. ఆ రాజకీయ నాయకు, ఆ లీడర్ నుంచి కొంతమంది వచ్చి, ఈ ఉత్తరం మీరేనా రాశారు? ఎస్, నేనే రాశాను. మీకు ఎలా తెలిసింది అంటే, యేసు ప్రభు చెప్పాడు. మా లీడర్కి తప్ప ఎవరికి తెలియదు కడుపులో జబ్బున్నట్టు. మీకు ఎలా తెలిసిందంటే, ఎస్ ఐ నో. దేవుడు యేసు ప్రభు చెప్పగలడు. యేసు ప్రభు ఎందుకు చెప్పాడంటే, ఇలాంటి ఈ పని చేయాలా మీ నాయకుడు, మీ లీడర్, అందుకు చెప్పాడు. దేర్ ఈజ్ ఎ ప్రాఫిట్ ఆఫీస్, ప్రవక్త కార్యాలయం ఉంది. అయితే ప్రవక్త పని చేసిన, అపోస్తలుడు పని చేసిన, కాపరి పని చేసిన, ఎవరి కోసమైతే నువ్వు ఆ పని చేస్తున్నావో వారి కోసం నువ్వు మరణం అనుభవించాలి. అంటే అంత పెయిన్ తీసుకోవాలి. అది నాయకత్వపు సూత్రం. జాన్ సి మ్యాక్స్వెల్ చెప్పే కూడా ఆల్మోస్ట్ చచ్చినంత శ్రమ తీసుకోవాలి. ఎవరి కోసమైతే మనం పరిచర్య చేస్తామో, ఆల్మోస్ట్ చచ్చిపోతే ఎలా ఉంటుందో అంత అనుభవం పొందాలా నువ్వు ఎవరికైతే పరిచర్య చేస్తున్నావో వాళ్ళ కోసం. ఇక్కడ చూడండి, యేసు ప్రభు యొక్క సీక్రెట్ అదే. యేసు ప్రభు సీక్రెట్. యేసు ప్రభు అంట 70 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ట్రావెల్ చేయలేదంట వెన్ హీ వాజ్ అలైవ్ ఆన్ దిస్ ఇయర్. కానీ ఈ రోజు మనం ఆఫ్టర్ 2000 years ఈజ్ కమాండింగ్ దిస్ కాస్మిక్ యూనివర్స్. ఆయన గురించి ఎన్నైనా పొగడచ్చు. ఉదయం పాట పాడారు, హే ప్రభు యేసు అని. కీర్తన పుస్తకంలో హే అన్న మాట వాడిన ఒకే ఒక రచయిత. రకరకాల సౌండ్లు ఉన్నాయి కానీ ఈ రోజుల్లో హే అన్న మాట వాడి రాశాడు అతను ఉండలేక. అలాంటి యేసు, ఆ యేసు ఇక్కడ ఆయన సీక్రెట్ అవుతుంది ఏంటంటే, శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయబట్టు అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయడు. మరి సమయం అయిపోయిందండి. దేవుని చిత్తమైతే రానున్న రోజుల్లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి, అందరికి జాయిన్ అయినందుకు థ్యాంక్స్ అండి. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే టుడే. ఓవర్ టు సిస్టర్ ప్రతిద గారు. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. హెబ్రీ పత్రిక గురించి చక్కని వర్తమానాన్ని అందించిన వర్తమానికులు బాబి రత్నాకర్ గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. యేసుక్రీస్తు శరీరధారి అయి మనకు బదులుగా మరణించుట మరియు ఆయన ప్రధాన యాజకత్వాన్ని మనకు తెలియజేశారు. అలాగే దేవదూతల కంటే, మోషే కంటే శ్రేష్టమైన యాజకత్వము, జంతు బలులు, వీటన్నిటికంటే కూడా యేసు శిలువ బలియాగము అత్యంత విలువైనది. తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించేవాడు. అలాగే మన పాపముల విషయంలో శుద్ధీకరణం చేసిన వాడైన యేసుని గురించి అద్భుత రీతిలో
వివరించిన బాబీ గారికి కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ తిమోతి అయ్య గారిని మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నమ్మకమైన వాడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయ కాలం ముందు ప్రభా బాబీ రత్నాకర్ గారిని నిలవబెట్టి ప్రభా ఎన్నో విషయాలు, లోతైనటువంటి అనుభవాలు నా తండ్రి తెలియచేశారు ప్రభా. మా జీవితంలో మేము వాటిని అన్వయించుకుంటూ ప్రభా నీకోసం ముందుకు వెళ్ళడానికి సహాయం చేయి. వాక్యం అందించిన మీ దాసులను, కుటుంబాన్ని మీరు దీవించండి. ప్రభానికి స్తోత్రాలు. అలాగే నాయన ఎంతమంది అయితే ఈ సహవాసంలో పాల్గొన్నారో వారందరినీ మీరు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసి దీవించి ఆశీర్వదించండి. మా ప్రభానికి స్తోత్రాలు. మీ సన్నిధి, మీ సహవాసం మాకున్న ప్రతి ఒక్కరికి తోడైంచి మీరు నడిపించి మీరు మహిమ ప్రభువును రక్షకుడైన యేసు దివ్య నామంలో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. లోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల తప్పిదములు చేయవారిని క్షమించలాగా మా తప్పిదములు క్షమించండి. క్రీడును స్థాపించండి. రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కూడిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అయ్య గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన పాస్టర్ తిమోతి అయ్య గారికి, అలాగే వర్తమానికులు బాబీ రత్నాకర్ గారికి మరియు కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.